నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బాలినేని వర్సెస్ దామచర్ల. ప్రకాశం జిల్లాలో అసలు ఏం జరుగుతుంది? బాలినేని సంచలన కామెంట్స్, దామచర్లపై విరుచుకుపడ్డ బాలినేని. మరి మరోమారు కూటమిలో కొత్త కలకలం. ఇది ఎటువైపు వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా ప్రచారం అవుతున్న చర్చ ఇది. ప్రకాశం జిల్లాలో కూటమి రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుపన్నాయి. కూటమిలో ఉన్న జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అదే కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ఎందుకు నేరుగా యుద్ధం ప్రకటించారు? ఇంతకాలం ఓపిక పట్టిన బాలినేని ఇప్పుడు బహిరంగంగా ఆరోపణలు చేయడం వెనుక అసలు రాజకీయ లెక్కలేంటి? టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే తీరుతో ఇబ్బంది పడుతున్నారని బాలినేని చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఎలాంటి చర్చకు దారితీస్తాయి? ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు వాటా ఉందన్న ఆరోపణలు ఎంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్నాయి? చంద్రబాబు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయని బాలినేని చెప్పడం ద్వారా ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? ప్రకాశం జిల్లాలో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అధికార కూటమిపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేయడం కూడా సహజమే. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదే కూటమిలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా కూటమి రాజకీయాల్లోనూ చర్చకు కారణమవుతుంది. ఇక బాలినేని చేసిన వ్యాఖ్యలను కేవలం వ్యక్తిగత విమర్శలుగా తీసుకుంటే ఈ వ్యవహారంలోని అసలు రాజకీయ కోణం కనిపించదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నది ప్రతిపక్ష పార్టీ నాయకుడిపై కాదు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన నేతగా కూటమిలోని టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అంటే ఒకవైపు రాష్ట్ర స్థాయి టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం నడుపుతుంటే మరోవైపు స్థానిక స్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు ఎంతవరకు వెళ్ళగలవో ఈ పరిణామం చూపిస్తుంది. ఇక బాలినేని వ్యాఖ్యల్లో మొదటగా కనిపిస్తున్నది దామచర్ల అధికార వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తి. ఇక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఇక తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాదు టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే తీరుతో ఇబ్బంది పడుతున్నారని చెప్పడం ద్వారా సమస్య కేవలం జనసేన టీడీపీ మధ్య గొడవ కాదని, టీడీపీ అంతర్గతంగా కూడా అసంతృప్తి ఉందన్న రాజకీయ సందేశాన్ని బాలినేని ఇవ్వాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడే ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధికార కేంద్రమైతే స్థానిక రాజకీయాల్లో మిగతా పార్టీల నేతలు, ముఖ్యంగా అధికార కూటమిలోని భాగస్వామ్య పార్టీ నాయకులు తమ పొలిటికల్ స్పేస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యేకు ఒక నియోజకవర్గంలో అధికార బలం ఉంటే జనసేనకు రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉంది. ఈ రెండు అధికార కేంద్రాల మధ్య స్థానికంగా సమన్వయం లేకపోతే కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. బాలినేని వ్యాఖ్యల్లో మరో కీలకమైన వ్యాఖ్య, కూటమిలో ఉన్నాను కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టా అన్నది ఈ మాటకు రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. అంటే ఆయన తనపై తన అనుచరులపై జరుగుతున్న పరిణామాలను ఇంతకాలం కూటమి ప్రయోజనాల కోసం భరించానని చెబుతున్నారు. కానీ ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగితే తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేస్తున్నారు. నన్ను, నా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోను, ఎంత దూరమైనా వెళ్తా అన్న హెచ్చరికతో స్థానిక వివాదాన్ని ఆయన ఒక రాజకీయ పోరాటంగా మార్చినట్టయింది. ఇక్కడ జనసేన కూడా ఒక పరీక్ష ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రస్తుతం టీడీపీతో కలిసి అధికారంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, పవన్ మధ్య సమన్వయం కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి వివాదాలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలన్నది కీలకం. ఒక భాగస్వామ్య పార్టీకి చెందిన కీలక నేత మరో భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తే దానిని పట్టించుకోకుండా వదిలేస్తే స్థానికంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వెంటనే ఒకరి వైపు నిలబడితే మరో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరగవచ్చు. అందుకే ఈ వ్యవహారం కేవలం బాలినేని వర్సెస్ దామచర్ల మధ్య వ్యక్తిగత వివాదంగా మిగిలిపోతుందా, లేక కూటమి సమన్వయానికి సంబంధించిన పెద్ద సమస్య మారుతుందా అన్నది చూడాలి. ఇక రాష్ట్ర స్థాయిలో కూటమి బలంగా ఉండాలంటే నియోజకవర్గ స్థాయిలో కూడా భాగస్వామ్య పార్టీల నేతలు పరస్పరం పనిచేసే పరిస్థితి ఉండాలి. ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకునే స్థితి పెరిగితే ప్రత్యర్థి పార్టీలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది. ఇక బాలినేని చేసిన ఆరోపణల్లో అత్యంత సంచలనమైనవి ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే దామచర్లకు వాటా ఉందని, ప్రతిరోజు మామూలు ఇవ్వాల్సిందేనని ఆయన ఆరోపించారు. ఇవి సాధారణ
సాధారణ రాజకీయ విమర్శలు కాదు, నేరుగా అవినీతి ఆరోపణలు. అందుకే ఈ ఆరోపణలకు రాజకీయ ప్రాధాన్యంతో పాటు పరిపాలనా ప్రాధాన్యం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ బాలినేని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రస్తావించడం కూడా గమనించాల్సిన అంశం. సీఎం చంద్రబాబు దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని బాలినేని అన్నారు. అంటే ఆయన సమస్యను స్థానిక స్థాయి గొడవగా వదిలేయకుండా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు పాత్ర కూడా కీలకంగా మారుతుంది. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్ నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేనేం చేయను, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా. ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. తను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి తను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ను గౌరవిస్తా. మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 92 కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టారు. మేము దాని బేస్ మీద మనం కూడా ఓపికగా ఉంటే తిప్పికి హైదరాబాద్లో కూర్చొని ముందరికి ఒకసారి వచ్చి ఏదో విధంగా పనిచేసాడు. కానీ కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద మా మీద ఏదో ముద్రలు వేసాడు. కొన్ని ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా, దాన్ని కూడా నిరూపణతో ఎక్కడ జరిగింది, ఏదైనా మాట్లాడేది కాదు, ఏదైనా సర్వే నెంబర్ జరిగిందా, మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం జరగల, ఏమైనా జరిగితే రుజువుతో మాట్లాడారు, అంతేగాని వేగ్గా మాట్లాడే రాయేసి వెళ్తాం కాదని చెప్పి మనం క్లారిటీగా ఇచ్చాం. దానికి ఇలా ఇవాళ కూడా మళ్ళీ ఏదో ఇసుకనో లేకపోతే ఇంకోటానో మళ్ళీ పొద్దున మాట్లాడేస్తాం. నా మీటింగ్ దగ్గరికి వచ్చాను. ఇసుకది అవి కూడా వాళ్ళకి ఆలోచన విధానం లేదు. అదే విధానంలో పాలసీ మాట్లాడదు. పాలసీలో మనకి రీచ్ లేకపోతే మనకు నెల్లూరు ఇచ్చాడు. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది, ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాడు. నేను విద్యతకు వదిలేస్తున్నాను. నేను కూడా దానికి అడిషనల్ కంప్లైంట్ చేసి కూటమి ప్రభుత్వం ఒక భాగస్వామ్య పార్టీ నేత మరో భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్పందిస్తే రాజకీయంగా ఒక సంకేతం వెళ్తుంది, స్పందించకపోతే ఆరోపణలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దర్యాప్తుకు ఆదేశిస్తే ఎమ్మెల్యేపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. మరి దర్యాప్తు అవసరం లేదని భావిస్తే బాలినేని వర్గం నుంచి మరిన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది చంద్రబాబు కూడా పరీక్షగా మారుతుంది. మరోవైపు దామచర్ల జనార్దన్ కూడా ఇది కీలకమైన రాజకీయ సవాల్. ఒంగోలు ఎమ్మెల్యేగా ఆయన స్థానికంగా తన బలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఒంగోలు రాజకీయాల్లో కీలకమైన పేరు. ఇప్పుడు ఆయన జనసేనలో ఉండడం వల్ల ఈ వివాదం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీని మించి రెండు రాజకీయ శక్తుల మధ్య పోటీలా కనిపించే అవకాశం ఉంది. ఒకవైపు టీడీపీ స్థానిక బలం, మరోవైపు జనసేన రాష్ట్ర స్థాయి రాజకీయ బలం. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలినేని రాజకీయంగా ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా, మంత్రిగా పనిచేశారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో జనసేన వైపు వచ్చారు. ఇప్పుడు అదే జనసేన కూటమిలో భాగస్వామిగా ఉండగా కూటమిలోని మరో పార్టీ నేతపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అంటే ఆయన ప్రస్తుతం రాజకీయ స్థానం పూర్తిగా కూటమి రాజకీయాలతో ముడిపడి ఉంది. అందుకే ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యకు రాష్ట్ర స్థాయిలోనూ ప్రాధాన్యం వస్తుంది. ఈ పరిణామంలో మరో ముఖ్యమైన అంశం కార్యకర్తల రాజకీయాలు. నాయకుల మధ్య విభేదాలు చాలాసార్లు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒక నాయకుడు తన అనుచరులపై కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని బహిరంగంగా ఆరోపిస్తే సమస్య క్షేత్రస్థాయికి వెళ్ళిపోతుంది. కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైతే అది రెండు పార్టీల మధ్య శాశ్వతమైన దూరానికి దారితీయవచ్చు. అందుకే కూటమి నాయకత్వం ఇలాంటి స్థానిక విభేదాలను ముందుగానే నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. ఇక టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యేతో ఇబ్బందులు పడుతున్నారు అన్న బాలినేని వ్యాఖ్య కూడా రాజకీయంగా వ్యూహాత్మకమైనదే. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను విమర్శించడం సులభం, కానీ అదే పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పడం కూడా బాలినేని దామచర్ల జనార్దన్ రాజకీయ పునాదినే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాలినేనికి ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పడం భవిష్యత్ పరిణామాలపై కూడా ఆసక్తిని పెంచుతుంది. ఆయన దగ్గర ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు బయట పెడతారా? ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారా? మరి పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయిస్తారా? జనసేన నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తారా? లేక స్థానికంగానే రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది చాలా కీలకంగా మారుతుంది. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్ నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేనేం చేయను, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా. ఇక్కడ
దేనికైనా ఉంటా, చూసుకుందాం, దేనికైనా నేను సిద్ధమే. జనసేన కూటమి ఉంది, 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అనిగిమని ఓట్లు వేసేదానికేనా జనసేన? వేరేదానికి పనికి రాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? ఇక తాజాగా దామచర్లపై బాలినేని మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. జనసేనలో చేరి ఉండకపోతే లోపల వేయించేవాడినని జనార్దన్ అన్నారని బాలినేని ఆరోపించారు. దామచర్ల లోపల వేయిస్తే మాకు చేత కాదా? జనార్దన్పై సీఎం చంద్రబాబుతో విచారణ జరిపించాలి. ఒంగోలు మున్సిపాలిటీలో 8.5 కోట్లు మిస్ అయ్యాయి. మరి ఆ డబ్బులు ఏమయ్యాయో దామచర్ల చెప్పాలి. ఆయనపై చేసిన ఆరోపణలకు కాణిపాకంలో ప్రమాణానికి నేను సిద్ధం. జనసేన లేకపోతే జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచేవారా? స్వతంత్రంగా పోటీకి నేను సిద్ధం. దామచర్ల సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోమారు రియాక్ట్ అయిన దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. కూటమిలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్పై గౌరవంతో ఇంతకాలం ఓపిక పట్టామని ఆయన అంటున్నారు. ఇక కూటమిలో కొనసాగుతూ వైసీపీ నేతలకు బాలినేని పనిచేస్తున్నారని దామచర్ల ఆరోపిస్తున్నారు. లింగారెడ్డి అనే వ్యక్తి డెత్ సర్టిఫికెట్ ఆధారంగా భూమి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అలాంటి వ్యక్తిని వెంట పెట్టుకుని బాలినేని కలెక్టర్ వద్దకు వెళ్లారని విమర్శించారు. లింగారెడ్డి వైసీపీకి చెందిన వ్యక్తి అని దామచర్ల పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉంటూ 3 నెలలకు ఒకసారి ఒంగోలు వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం కాదని రాజకీయంగా బాధ్యతతో వ్యవహరించాలని అంటున్నారు. గతంలో తమపై కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పుడు తామే భూ కబ్జాలకు పాల్పడుతున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి కూటమిలో ఉంటూ కూటమికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని దామచర్ల మాట. బాలినేనికి తమపై ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టి నిరూపించుకోవాలని సవాల్ కూడా విసురుతున్నారు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తున్నాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఏం చేశాను, ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం, దేనికైనా నేను సిద్ధమే. జనసేన కూటమి ఉంది, 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి, ఒక షాపు. అంటే నీకు వాళ్ళు అనిగిమని ఓట్లు వేసేదానికేనా జనసేన? వేరేదానికి పనికి రాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత ఉన్నా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? నియోజకవర్గాల్లో 2 పార్టీల నేతలు క్యాడర్ కలిసి పనిచేయకపోతే కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుంది? రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇచ్చే హామీల కంటే స్థానిక నేతల మధ్య సంబంధాలే కూటమికి ఎందుకు కీలకం? మరి టీడీపీ జనసేన మధ్య విభేదాలు పెరిగితే వైసీపీకి ఎలాంటి రాజకీయ అవకాశం దక్కుతుంది? కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే చంద్రబాబు, పవన్ ముందుగా ఏ సమస్యను పరిష్కరించాలి? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అసలు చర్చ ఇదే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ సమన్వయం కూటమికి ప్రధాన బలం. రాష్ట్ర స్థాయిలో 2 నేతలు కలిసి ముందుకు సాగుతున్నారు. కానీ ఆ సఖ్యత నియోజకవర్గ స్థాయికి ఎంతవరకు చేరిందనేదే అసలు ప్రశ్న. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి పనిచేసింది. అధికారం వచ్చిన తర్వాత కూడా అదే సమన్వయం కొనసాగించాల్సి ఉంది. కానీ స్థానికంగా ఎవరి ఆధిపత్యం ఉండాలి, ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలా అన్న అంశాలపై విభేదాలు వస్తే పరిస్థితి మారుతుంది. నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలు ఒక్కొక్కసారి చర్చలను పరిష్కరించవచ్చు. కానీ క్యాడర్ మధ్య ఘర్షణలు మొదలైతే సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఒకరి కార్యక్రమాలకు మరొకరు దూరంగా ఉండడం, స్థానిక నిర్ణయాల్లో భాగస్వామ్య పార్టీని పట్టించుకోకపోవడం క్రమంగా రాజకీయ దూరాన్నే పెంచుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి పెద్ద సమస్యగా మారవచ్చు. ఒక నియోజకవర్గంలో టీడీపీ నేత జనసేన నేతను బలహీనపరచాలని చూస్తే, మరో నియోజకవర్గంలో జనసేన నేత టీడీపీ నేతపై అసంతృప్తితో ఉంటే రాష్ట్ర స్థాయి సమన్వయం ప్రభావం కోల్పోతుంది. అదే సమయంలో వైసీపీకి ఇదే అతిపెద్ద రాజకీయ అవకాశం అవుతుంది. కూటమిలోని 2 పార్టీల మధ్య చిన్న విభేదాలు కూడా వైసీపీకి తన రాజకీయ ప్రచారంలో
పెద్ద అంశాలుగా మార్చుకోవచ్చు. స్థానిక అసంతృప్తులను ఒకచోట చేర్చి కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. అధికారంలో ఉన్న కూటమికి ప్రజల్లో మంచి పేరు రావాలంటే అభివృద్ధి పనులతో పాటు రాజకీయ స్థిరత్వం కూడా కనిపించాలి. టీడీపీ జనసేన నేతలే పరస్పరం ఆరోపణలు చేసుకుంటే ప్రజల్లో కూటమి బలంపై అనుమానాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు పవన్ సఖ్యత ఒక్కటే సరిపోదు. ప్రతి నియోజకవర్గంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయ కమిటీలు, కార్యకర్తల మధ్య చర్చలు, సమస్యలు పరిష్కరించే స్పష్టమైన వ్యవస్థ అవసరం. స్థానికంగా పెరిగే చిన్న వివాదాలను రాష్ట్ర స్థాయి సమస్యలుగా మారకముందే పరిష్కరించాలి. లేకపోతే ఎన్నికల్లో కలిసి గెలిచిన కూటమి అధికారంలో మాత్రం విడివిడిగా పనిచేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ప్రత్యర్థి వైసీపీకి కొత్త ఊపిరి లభిస్తుంది. టీడీపీ జనసేన మధ్య ఉన్న ప్రతి చిన్న గ్యాప్ను వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి బలం చంద్రబాబు పవన్ మధ్య ఉన్న స్నేహంతో మాత్రమే నిర్ణయించబడదు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి నడిచే సామర్థ్యంపైనే అసలు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర నాయకత్వం కలిసి ఉంటే కూటమి నిలుస్తుంది. క్యాడర్ విడిపోతే మాత్రం ఆ ఐక్యతకు అర్థం ఉండదు. చివరకు చంద్రబాబు పవన్ ముందున్న అసలు సవాలు వైసీపీని ఎదుర్కోవడం మాత్రమే కాదు, తమ కూటమిలోని స్థానిక విభేదాలను అదుపులో పెట్టడం కూడా. టీడీపీ జనసేన మధ్య క్యాడర్ స్థాయిలో స్నేహం ఎంత బలపడితే కూటమి అంత బలపడుతుంది. అదే బంధం బలహీనపడితే వైసీపీకి రాజకీయంగా అదే పెద్ద అవకాశం దొరుకుతుంది. మరి బాలినేని దామిచర్ల తరహా పరిస్థితులను పరిష్కరిస్తారా లేదా అన్నది చూడాలి. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ దీని మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారని ఇప్పటి వరకు వస్తున్న వార్తల నేపథ్యం. బాలినేనితో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారని. మరి చంద్రబాబు దామచర్లకి ఎలాంటి సూచనలు ఇస్తారన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.